యేసుక్రీస్తు నామములో మా యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నా. మహాదేవుడు తన యొక్క దయచేత కృపచేత ఈ సమయాన్ని అనుగ్రహించి మరలా తన యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ధ్యానించడానికి కృప చూపేదాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని కొత్తగా వీక్షించేవారు ఎవరు అన్నట్లయితే వారు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని తెలియజేయవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాం. సెల్ఫిష్ అనే ఒక అంశం గురించి, ఒక టాపిక్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. స్వార్థము అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, స్వార్థము అనగా తెలిసి ఇతరులను బాధ పెట్టే విషయాన్ని స్వార్థం అంటారు. స్వార్థము అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తన గురించి తాను ఎక్కువగా ఆలోచించే, ఇతరుల గురించి ఆలోచించిపోవడం, కన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచించిపోవడం, కన్నా పిల్లల గురించి ఆలోచించకపోవడం, నివసిస్తున్న సమాజంలో నీ ఇరుగు పొరుగు తోటి వారి గురించి ఆలోచించకపోవడం ఏదైతే ఉందో అది తన గురించి తాను బ్రతకడం, తన గురించి తాను మాత్రమే ఆలోచన చేసుకోవటం అనేది స్వార్థము అని మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఈ స్వార్థపూరితమైనటువంటి కోరికలైనటువంటి మనుషులు సమాజంలో లేకపోలేదు. ఈ స్వార్థపూరితమైనటువంటి స్వభావాన్ని, ఈ స్వార్థపూరితమైనటువంటి వైఖరిని కలిగి జీవించే మనుషులు సమాజంలో లేకపోలేదు. అప్పుడప్పుడు సమాజంలో కూడా స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం. సెల్ఫిష్ పాలిటిక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అటు పొలిటికల్ పార్టీల్లో కానీ, ఇటు క్రైస్తవ సంస్థల్లో కానీ ఈ సెల్ఫిష్ పాలిటిక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి స్వార్థము అనేది మనిషిని పతనం చేస్తుంది. స్వార్థము అనేది మనిషిని మనిషిగా బ్రతకనివ్వదు. స్వార్థము అనేది క్రైస్తవుడిగా బ్రతకనీయకుండా దానికి భిన్నంగా బ్రతికేటట్టు ప్రేరేపించింది అని మనము ఆలోచించవచ్చు. కాబట్టి స్వార్థము అనేది అంత ప్రమాదకరమైనదని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. అందుకనే దేవుని పిల్లలకి పరమానంద తండ్రి ఏం తెలియజేస్తామంటే, స్వార్థం లేని వారిగా బ్రతుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులు స్వార్థం లేకుండా ఉండాలి. మనుషులు స్వార్థం ఉన్నట్లయితే మనిషి తన జీవితాన్ని తాను నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పరమానంద తండ్రి తన గ్రంథం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క గ్రంథంలో కూడా స్వార్థపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తులు లేకపోలేదు. ఒకసారి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయంలో సంగతులు ఏ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. ఆదికాండము 4వ అధ్యాయము 5 నుంచి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యోనుతో నీ కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకొనవా? సత్క్రియ చేయని వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంచగలను, దాన్ని ఏలుదు అన్నాడు. సందర్భం ఏంటంటే, కయ్యోను హేబేలు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొని వచ్చారు. దేవుని యొక్క సముఖానికి అర్పణలు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణని లక్ష్య పెట్టాడు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడో అదే సమయంలో కయ్యోను మిక్కిలి చిన్నబుచ్చుకొని తన సహోదరుడి మీద కోపం పెంచేసుకున్నాడు. దేవుడు కయ్యోనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవునికి అర్పించే విషయంలో యథార్థమైనటువంటి మనసు అవసరమని మనము ఆలోచన చేయాలి. శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. అర్పించే వారికి యథార్థమైనటువంటి మనసు కలిగి ఉండాలి. కయ్యోను అలాంటి మనసు కలిగి లేడు.
కయ్యోను దుష్టుని సంబంధి, దుష్టుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నవాడు. కయ్యోను స్వార్థపరుడని మనము ఆలోచించవచ్చు. స్వార్థపడినటువంటి కయ్యోను తన తమ్ముడైనటువంటి హేబెల్ మీద ద్వేషం పెంచేసుకున్నాడు. స్వార్థపడినటువంటి కయ్యోను ద్వేషం పెంచుకోవడం మాత్రమే కాకుండా తన తమ్ముడైనటువంటి హేబెల్ మీద పడి చంపివేసినటువంటి సందర్భం మనకి పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. స్వార్థం ఏం చేసిందంటే ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోవాలి. ఆ స్వార్థం చివరికి ఆ మనిషిని చంపడానికి సైతం ప్రయత్నం చేసిద్దని ఈ యొక్క దృష్టాంతాన్ని బట్టి మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఒక మనిషిలో స్వార్థం ఉంటే ఆ స్వార్థం ఒక మనిషిని చంపివేస్తుందన్న సంగతి మనము ఆలోచించవచ్చు. ఒక రోజున కయ్యోను తన తమ్ముడైన హేబెల్ని చంపివేశారు. దానికి కారణం ఏంటంటే స్వార్థం మనిషిని చంపివేసింది. కాబట్టి స్వార్థం అనేది అంత ప్రమాదకరమైనది. సెల్ఫిష్నెస్ అనేది అంత డేంజర్ అని మనము ఆలోచించేయాలి. కాబట్టి స్వార్థము ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోవడం మాత్రమే కాకుండా ఒక మనిషిని చంపివేసిందని ఈ సందర్భంగా మనము ఆలోచించేయచ్చు. కాబట్టి సొంత అన్నదమ్ములు సైతము ఇటువంటి స్వభావాన్ని ధరించి తన తమ్ముడైన హేబెలు స్వార్థమైనటువంటి కయ్యోను చేతిలో చంపబడ్డ విషయాన్ని మనము ఆలోచించవచ్చు. దేవుని గ్రంథంలో మాత్రమే కాదు, నేటి సమాజంలో కూడా మనుషులు స్వార్థపరులు అయిపోయి అన్నదమ్ముల మధ్య ఎన్నో గొడవలు, ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు, ఒకరినొకరు గాయపరుచుకునే పరిస్థితులు, ఒకరినొకరు బాధపరుచుకునే పరిస్థితులు సమాజంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. దానికి మూలం ఏంటంటే స్వార్థము అనేది అంత ప్రమాదకరమైనదని మనం ఆలోచించవచ్చు. స్వార్థము కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఉంటుంది. స్వార్థము ఇద్దరు అన్నదమ్ముల మధ్య చక్కగా ఒక తల్లి కట్టును పుట్టి కలిసిమెలిసి బ్రతకాల్సినటువంటి అన్నదమ్ముల మధ్య ద్వేషాన్ని పెంచుతూ ఉంటుంది. స్వార్థము ఇద్దరు సంతోషంగా బ్రతకాల్సిన బదులు ఆ స్వార్థం ఏం చేసిందంటే ఇద్దరిని ఒకరినొకరు ద్వేషించుకునే రీతిలో, ఒకరినొకరు ఖర్చుకునే రీతిలో, ఒకరినొకరు హాని చేసుకునే పరిస్థితులు, ఒకరినొకరు చంపుకునే రీతిలో ఆ స్వార్థము అనేది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు స్వార్థాన్ని కలిగి ఉండకూడదు. దేవుని పేరులో స్వార్థపూరితమైన స్వభావాన్ని ధరించకూడదు. దేవుని పిల్లలు స్వార్థపూరితమైన కోరికల్ని కలిగి ఉండకూడదు. దేవుని పిల్లలు స్వార్థపూరితమైన వైఖరిని ప్రదర్శించకూడదు. ఎవరైతే స్వార్థపూరితమైన యొక్క వైఖరిని కలిగి జీవితాన్ని కొనసాగిస్తుంటారో వారు ఇతరులకి హాని చేస్తారు అనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి కయ్యోను తన సొంత తమ్ముడిని సైతము చంపివేసినటువంటి దాఖలు మనకి అందులో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్వార్థం ఏం చేసిందంటే ఒక మనిషిని ద్వేషించడం మాత్రమే కాకుండా ఆ మనిషి యొక్క పతనాన్ని, ఆ మనిషిని భూమి మీద లేకుండా చేసే విధంగా ఈ స్వార్థం అనేది పనిచేస్తుందని మనము ఆలోచించవచ్చు. రాజుల మొదటి గ్రంథం మనం చదువుకున్నప్పుడు స్వార్థము ఏం చేస్తుందో మరొక సంగతి ఈ యొక్క గ్రంథంలో నుంచి మనము ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు స్వార్థము ఏం చేసిందంటే ఒక మనిషి యొక్క ఆస్తిని ఆక్రమించుకునే విధంగా ఆ స్వార్థం అనేది ఇద్దరు మనుషుల్లో పనిచేసింది. వారిద్దరూ భార్యాభర్తలు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు, ఆయన భార్య అయినటువంటి యెజబెల్ వారు స్వార్థపరులై అమాయకులైనటువంటి ఆ యొక్క నాబాతు ద్రాక్ష తోటని ఆక్రమించుకున్న సందర్భము పరిశుద్ధ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. 21వ అధ్యాయం మనం 1 నుంచి చదువుకున్నట్లయితే ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేలులో షమ్రోన్ రాజు అయిన ఆహాబు నగర్ను ఆనుకొని ఇజ్రాయేలుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిచి, ఈ ద్రాక్ష తోట నా నగర్ను ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూల తోటకేమో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట ఎక్కించేదను, లేదా అనుకూలమైన దాని క్రయం నాకు ఇవ్వమని అడిగాను.
ఆహాబు యొక్క నగరానికి ఆనుకొని నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోట రాజైనటువంటి ఆహాబుకి కావాలని ఆలోచన చేసి నాబోతుని పిలిపించి నాబోతుతో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాబోతు ఏం చేస్తాడంటే, అది నా పితరుల స్వాస్థ్యము, దాన్ని ఇవ్వడానికి కుదరదు అని నాబోతు తన పక్షాన తన సమాధానం తెలియజేస్తూ ఉంటాడు. రాజుగా తను ఏం చేయాలంటే ఆ విషయాన్ని స్వీకరించి వెంటనే ఆ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఆలోచనని విరమించుకోవడానికి బదులు ఆ ఆలోచన అలాగే కలిగిన వాడై తన ఇంటికి పోయి మూతి ముడుచుకొని తను మంచం మీద ఉండగా తన భార్య వచ్చి ఎలాగ మాట్లాడుతూ ఉంటుంది, ఇశ్రాయేలు మీద ఇప్పుడు రాజు కదా, అది నీ చేతుల్లో లేదా, ఎందుకు నువ్వు ఇలా మూతి ముడుచుకొని కూర్చున్నావు అని తన భార్య ఏం చేసిందంటే, తను ఇలాగ మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా, లేచి భోజనం చేసి నీ మనసులో సంతోషంగా ఉండవు, నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదని అతనితో చెప్పి తన భార్య యొక్క లీడింగ్ తీసుకుంటా ఉంటాడు. ఆహాబు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు భార్య చేత ప్రేరేపించబడినవాడై వారిద్దరూ స్వార్థపరులై చేయకూడనటువంటి కార్యక్రమాలకి వారు పన్నాగం రచించినట్లుగా మనం ఆలోచించవచ్చు. దేవుని పక్షాన్ని ఏలుబడి చేసేటువంటి రాజు ఆహాబు దేవుని యొక్క చట్టాన్ని అనుసరించి పరిపాలన చేయవలసిన వాడు. దేవుని యొక్క చట్టాన్ని సైతం పక్కన పెట్టేసేసి అన్యాయంగా అక్రమంగా స్వార్థపరులై తన భార్య చేత ప్రేరేపించబడిన వాడై ఆ అమాయకుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించుకోవడానికి భయంకరమైన ఒక పన్నాగాన్ని వారు పొంది ఆ దిశగా దాన్ని అమలు చేసినట్టు మనం ఆలోచించవచ్చు. దాన్ని అమలు పరిచి ఆ అమాయకుడైనటువంటి యొక్క నాబోతుని చంపివేసేసి ఆ ద్రాక్ష తోటని ఆక్రమించుకున్నాం. కాబట్టి ఈ దృష్టాంతాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, స్వార్థము అనేది ఒక మనిషి యొక్క ఆస్తిని, అమాయకుడైనటువంటి ఒక మనిషి యొక్క ఆస్తిని ఆక్రమించుకునే విధంగా ప్రేరేపించిందని మనము ఆలోచించవచ్చు. స్వార్థము అనేది ఇతరుల యొక్క ఆస్తిని ఆక్రమించుకునేట్టు చేస్తూ ఉంటాం. స్వార్థము అనేది ఇతరుల యొక్క సొత్తుని తమ సొత్తుగా చేసుకునే విధంగా ప్రేరేపించిందని మనము ఈ సందర్భాన్ని బట్టి ఆలోచించవచ్చు. కాబట్టి స్వార్థము అనేది అంత భయంకరమైనది. స్వార్థపడిన కయ్యోను తన తమ్ముడైనటువంటి హేబెలు చంపేసేసాడు. స్వార్థపడినటువంటి ఆహాబు యెజబెలు అమాయకుడైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటని అన్యాయంగా లాక్కున్నారు. అంత మాత్రమే కాకుండా ఆ అమాయకుడైనటువంటి నాబోతుని చంపివేసినటువంటి సందర్భం మనం దేవుని యొక్క గ్రంథంలోంచి ఆలోచించేది. కాబట్టి స్వార్థము అనేది అంత ప్రమాదకరమైనదని మనము ఆలోచించేయాలి. మూడో సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, స్వార్థము అనేది ఇతరులకు మేలు చేయకుండా అలాగూ ఉంటుందని మనము ఆలోచించేది, ప్రవర్తింపజేసింది. ఒకసారి లేఖనాలు మనం చదువుతున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో మనము విషయాలు చదువుతున్నప్పుడు దావీదు పారాన్ అరణ్యంలో ఉంటాడు. అక్కడ కర్మేలులో మయోనందు ఆస్తి గలవాడు ఒకడు కాపురపడిను. అతను బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతను కర్మేలులో తన గొర్రెలు వెచ్చించుటకై పోయిండును. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయల్. ఈ స్త్రీ సుబుద్ధి గల రూపసి అయి ఉండెను. అతను చర్యలు బట్టి చూడగా నాబాలు దుర్మార్గున్నై, మోటువాడు దుర్మార్గున్నైనను. అతను కాలేయం సంతతివాడు. నాబాలు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. అతను బహుభాగ్యవంతుడు, ఆస్తిపరుడు. 3000 గొర్రెలను ఇంకా 1000 మేకలను అతనికి ఉండని. అటువంటి ఆస్తిపరుడు తను అరణ్యంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు దావీదు యొక్క ప్రజలు ఏం చేశారంటే,
తన యొక్క గొర్రెల కాపరులకి హాని ఏమి కలగకుండా ఒక సందర్భంలో వారికి కాపలా కాశారు. అడవి జంతువుల నుంచి, మృగాల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఒక రోజున దావీదు యొక్క సేవకులు ఏం చేశారంటే ఆ నాబాలు యొక్క గొర్రెల కాపరులకి ఆ యొక్క గొర్రెలకి కాపలా కాసినటువంటి సందర్భం మనకి ముందు చదివితే మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే దావీదు వారికి ఉపకారం చేశారు, దావీదు సేవకులు వారికి ఉపకారం చేశారు. ఇప్పుడు దావీదుకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అరణ్యంలో నివాసం చేస్తా ఉన్నప్పుడు దావీదుకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఫలానా చోట ఈ నాబాల్ అనే వ్యక్తి గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న సంగతి తనకు వినపడినప్పుడు దావీదు ఏం చేశాడంటే తన యొక్క సేవకుల్ని ఆ నాబాలు దగ్గరికి పంపించినప్పుడు ఆ నాబాలు యొక్క వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక రోజున దావీదు వారికి ఉపకారం చేస్తే దావీదుకి చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఉపకారానికి బదులుగా అపకారం చేయడానికి ఈ యొక్క నాబాల్ అనే వ్యక్తి అడుగులు వేస్తూ ఉంటాడు. అలా అడుగులు వేయడానికి గల కారణం ఏంటంటే, అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే, అలాగూ తాను వ్యవహరించడానికి గల కారణం ఏంటంటే స్వార్థపరుడైనటువంటి నాబాలు స్వార్థంతో నిండిపోవటం, అంతరంగంలో స్వార్థాన్ని ఉంచుకొని స్వార్థపరుడై ఉపకారం చేయవలసిన బదులు అపకారం చేయడానికి తాను అడుగులేస్తూ ఉన్నాడు. మేలు చేసిన వాడికి మేలు చేయాల్సిన బదులు కీడు చేయడానికి తను అడుగులేస్తూ ఉన్నాడు. కాబట్టి స్వార్థము ఏం చేస్తుందంటే మేలుకు బదులుగా కీడు చేస్తూ ఉంటుంది. స్వార్థము ఏం చేసిందంటే ఉపకారానికి బదులు అపకారం చేస్తూ ఉంటుంది. స్వార్థము ఇతరులకి మేలు చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. తనకు తానే బతికే విధంగా స్వార్థం అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వార్థము అనేది అంత భయంకరమైందని మనము ఆలోచించేయచ్చు. క్రీస్తు ప్రభు సంఘాల్లో కూడా స్వార్థపరులు చాలామంది జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. కనీసం ఇతరులకి మేలు చేయకుండా, ఇతరులకు ఉపకారం చేయకుండా కేవలం తమ కోసం బ్రతికేటువంటి మనుషులు లేకపోలే. యేసుప్రభు యొక్క బోధలో మనం ఆలోచన చేసినప్పుడు ఏమని చెప్తున్నట్టే, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించుడే అని చెప్తున్నాడు. సహాయం చేయమని చెప్తున్నాడు. దేవుడు ఎలాగ మనం సహాయం చేస్తా ఉన్నాడో, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేయాలని పరలోకమందు తండ్రి తన యొక్క బోధల ద్వారా, యేసుప్రభు మాటల ద్వారా మనకి తెలియజేసుకుంటూ వచ్చాడు. సమస్త మనుషులకు మేలు చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఒక మనిషిలో స్వార్థం ఉంటే, ఒక మనిషి స్వార్థపరుడైపోతే, స్వార్థపూరితమైన స్వభావాన్ని దాన్ని ధరించుకుంటే తన యొక్క చర్యలు ఎలాగుంటాయంటే ఇతరులకి మేలుకు బదులుగా కీడు చేస్తూ ఉంటాడు. కాబట్టి స్వార్థము ఏం చేసిందంటే ఒక మనిషిని పతనం చేసిద్ది. స్వార్థము ఏం చేసిందంటే ఇతరులకు కీడు చేసిద్ది. స్వార్థము ఏం చేసిద్దంటే ఇతరులను ద్వేషించేదిగా ఆ స్వార్థం అనేది పనిచేసిందని మనము ఆలోచించేయాలి. కాబట్టి నేటి సంఘాల్లో మనం ఆలోచన చేసినప్పుడు స్వార్థికులు స్వార్థపరులై దేవుని యొక్క పని విషయంలో ఎన్నో రాజకీయాలు చేస్తూ ఉంటారు. దానికి మూలం ఏంటంటే స్వార్థం. దేవుని పని విషయంలో సంఘంలో ఎవరిని ఎదగనిపోవటం, సంఘంలో ఎవరైనా బాగా ఎదుగుతున్నాడంటే వారిని ఎలా తొక్కేయాలో ఆలోచించేయటం, సంఘంలో ఎవరైనా ముందుకొచ్చి దేవుని పని చేస్తామంటే వారిని ఎలాగ అణిచివేయాలో ఆలోచించేయటం. సంఘము అనేది వాళ్ళ యొక్క సొంత ప్రాపర్టీ లాగా, వారి పిల్లలు మాత్రమే దేవుని పని చేయాలని ఇటువంటి రాజకీయ కోణంలో ఆలోచన చేసి స్వార్థంతో నిండిపోయి దేవుని పని విషయంలో రాజకీయం చేసే మనుషులు లేకపోలేదు. కాబట్టి స్వార్థము ఏం చేసిందంటే దేవుని పనిని
న్యాయంగా జరగనీయకోకుండా అన్యాయంగా జరగించే విధంగా వ్యవహరించింది. దేవుని పని పాడు చేసే విధంగా ఆ యొక్క స్వార్థం ఏం చేసిందంటే అడుగు లేపించిందని మనము ఆలోచించాలి. స్వార్థము ఏం చేసిందంటే దేవుని సొమ్ముని దేవునికి ఇవ్వకోకుండా స్వార్థం ఏం చేసిందంటే వెనక్కి లాగేసిందని మనం ఆలోచించవచ్చు. అననీయ సప్పీరా దృష్టాంతాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అననీయ సప్పీరాలు స్వార్థపరులై దేవుని సొమ్ముని దేవునికి ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత ఇచ్చే విధంగా వారి యొక్క మనసుని ప్రేరేపించింది. కాబట్టి ఒక వ్యక్తిలో స్వార్థం ఉన్నట్లయితే, దేవుని పిల్లలు స్వార్థపరులైతే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన వారి యొక్క మనసులో ఉంటుంది. అది ఆ మనిషిని నాశనం చేసిందని మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి స్వార్థం ఏం చేసిందంటే దేవుని పనిగా జరగనివ్వదు. రెండు, స్వార్థం ఏం చేసిందంటే దేవునికి ఇచ్చే సొమ్మును సైతము సగం దాచుకొని సగం ఇవ్వాలని ఆ మనిషిని ప్రేరేపించిందని మనం ఆలోచన చేయొచ్చు. మూడు, స్వార్థం ఏం చేసిందంటే సంఘం యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ సంఘం యొక్క ప్రాపర్టీని సువార్థికులు తమ సొంత ప్రాపర్టీ లాగా భావించే విధంగా ఆ స్వార్థం అనేది పనిచేస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్న వస్తువులు కావచ్చు, ఆ యొక్క బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా కావచ్చు, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క కానుకలు కావచ్చు, ఇతర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమ యొక్క సొంత ప్రాపర్టీ లాగా భావించే రీతిలో ఆ యొక్క స్వార్థం అనేది పనిచేస్తూ ఉంటుంది. సువార్థికుల్లో పాస్టర్లలో ఎక్కువగా వారి స్వార్థపరులై చర్చ్ బిల్డింగ్ యొక్క చర్చ్ ప్రాపర్టీని తమ సొంత ప్రాపర్టీలా, సంఘ ధననిధిని తమ సొంత నిధిలాగా భావించేసేసి విచ్చలవిడిగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించే మనుషులు లేకపోలే. కాబట్టి స్వార్థము అంత భయంకరమైనటువంటి పనిని చేస్తుందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి దీనన్నిటికీ మూలం ఏంటంటే స్వార్థం, సెల్ఫిష్నెస్. కాబట్టి స్వార్థపూరితమైన స్వభావాన్ని క్రైస్తవులు ధరించుకోకూడదు. స్వార్థపూరితమైన స్వభావాన్ని క్రైస్తవులు విసర్జించాలి. క్రైస్తవులు స్వార్థపూరితమైనటువంటి కోరికలు కలిగి ఉండకూడదు. స్వార్థపూరితమైన కోరికలు కలిగి ఉన్నావా ఖచ్చితంగా ఇతరులకి హాని చేస్తావు. స్వార్థపూరితమైనటువంటి కోరికలు కలిగి ఉన్నావా సంఘాన్ని పాడు చేస్తావు. స్వార్థపూరితమైనటువంటి కోరికలను కలిగి ఉన్నావా దేవుని పనిగా జరగలేవు. నీ యొక్క స్వలాభం కోసం, నీ యొక్క ఏదైతే ఉందో నీ యొక్క ఆశలు నెరవేర్చుకోవడం కోసం ఏం చేస్తామంటే దేవుని పనిని అర్థం పెట్టుకుంటాం. కాబట్టి స్వార్థము అనేది అంత భయంకరంగా ఉంటుందని మనము ఆలోచించవచ్చు. కాబట్టి క్రైస్తవులు దేవుని పిల్లలు ఏం చేయాలంటే స్వార్థాన్ని విసర్జించాలి. స్వార్థపూరితమైన మనసును కలిగి ఉండకూడదు. స్వార్థపూరితమైన కోరికల్ని కలిగి ఉండకూడదు. స్వార్థపూరితమైన వైఖరిని వారు ప్రదర్శించకూడదు. స్వార్థ లేని వారిగా వారు జీవించాల్సిన అవసరం ఉందని మనము ఈ సందర్భంగా ఆలోచించాలి. కాబట్టి స్వార్థము అంటే తన గురించి తాను ఆలోచన చేసుకోవడం. స్వార్థము అంటే ఇతరులకు మేలుకు బదులుగా ఇతరులని బాధ పెట్టడం అని మనము ఆలోచన చేశాం. కాబట్టి స్వార్థపడినటువంటి కయ్యోను తన తమ్ముడిని ద్వేషించడం మాత్రమే కాకుండా, తన తమ్ముడి మీద అసూయపడటం మాత్రమే కాకుండా చివరికి ఆ స్వార్థం ఏం చేసిందంటే తన తమ్ముడిని చంపివేసింది. అదేవిధంగా స్వార్థపడినటువంటి ఆహాబు యెజబెలు ఏం చేశారంటే ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటని అన్యాయంగా అక్రమంగా ఏం చేశారంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటని అతన్ని చంపివేసి ఆ ద్రాక్ష తోటని లాక్కున్నారు. దానికి మూలం ఏంటంటే స్వార్థం. ఇతరుల ఆస్తిని తమ సొంత ఆస్తిగా భావించు అన్యాయంగా ఆక్రమించుకోవడం ఈ స్వార్థాన్ని బట్టి జరిగే కార్యక్రమాన్ని మనము ఆలోచిస్తాం. స్వార్థం ఏం చేసిందంటే ఉపకారాన్ని బదులు అపకారం చేయడానికి ఆ యొక్క స్వార్థం అనేది పనిచేసింది. ఒక రోజున నాబాలు యొక్క మనసులో స్వార్థం అనేది ప్రవేశించి దావీదు ఉపకారం చేస్తే ఆ యొక్క దావీదు యొక్క మనుషులకి సేవకులకి అపకారం చేయడానికి ఆ స్వార్థపడేటువంటి నాబాలు అడుగులేసినట్లుగా మనము ఆలోచించాం. ఒక రోజున స్వార్థపడినటువంటి అననీయ సప్పీరాలు
ఆ స్వార్థం ఏం చేసిందంటే దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా కొంత మింగేసి కొంత దేవునికి ఇవ్వాలనే ఆలోచన వారిలో కలుగజేసింది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సేవకులుగా, స్వార్థికులుగా ఎవరైతే సంఘ పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వారిలో స్వార్థం అనేది ఉండకూడదు. ఒకవేళ స్వార్థం ఉంటే దేవుని పని విషయంలో రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. సంఘంలో ఎవరిని ఎర్రనీకోకుండా వారు ఏం చేస్తారంటే స్వార్థంతో నిండిపోయి తను తన పిల్లలు మాత్రమే పనిచేసుకునే విధంగా అటువంటి దుర్మార్గ బుద్ధితో, అటువంటి దుర్మార్గమైన కోరికలు కలిగి స్వార్థపరులై ఆ దిశగా సంఘాల్లో ప్రవర్తించడానికి ఆ స్వార్థం అనేది ప్రేరేపిస్తుందని మనము ఆలోచించేది. కాబట్టి దేవుని పనిని పాడు చేసిద్ది. దేవుని యొక్క సంకల్పాన్ని సంఘంలో నెరవేరకుండా ఆ స్వార్థం అనేది ఏం చేసిందంటే పనిచేసిందని మనము ఆలోచించేది. రెండు, స్వార్థము ఏం చేస్తుందంటే దేవుని యొక్క సొమ్ముని దేవునికి ఇవ్వకుండా కొంత దేవునికి ఇచ్చి కొంత వారు దాచుకునే విధంగా ఆ స్వార్థం అనేది ప్రేరేపించింది. అంత మాత్రమే కాకుండా సంఘంలో వచ్చే ధననిధి ఏదైతే ఉందో ఆ నిధిని సైతము ఆ స్వార్థము తమ సొంత డబ్బుల్లాగా వాడుకునే విధంగా సువార్థికుల్లో పుట్టించింది. దానికి మూలం ఏంటంటే స్వార్థం. దేవుని సొమ్ము తన సొంత సొమ్ములాగా ఫీల్ అవడం, దేవుని యొక్క ప్రాపర్టీ తన సొంత ప్రాపర్టీ లాగా, చర్చి యొక్క ప్రాపర్టీ తమ సొంత ప్రాపర్టీ లాగా వారు, వారి తర్వాత వారి పిల్లలు వారు మాత్రమే చేసుకునే విధంగా అటువంటి స్వార్థపూరితమైన ఆలోచన కలిగి నేడు స్వార్థ పని చేసేవారు లేకపోలేదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన బుద్ధికి స్వస్తి పలికి ఒక మంచి బుద్ధి కలిగి స్వార్థం లేకుండా దేవుని పిల్లలుగా ఒక మంచి పనివారిగా అపోస్తలుడైనటువంటి పౌలు వలె, ఆనాడటువంటి తిమోతి, తీతు వలె అనేకుల అపోస్తల వలె ఒక మంచి బుద్ధి కలిగి స్వార్థం లేకుండా దేవుని పని విషయంలో మీరందరూ పనిచేయాలని, ఆ దిశగా ఆలోచన చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలో ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా సాగించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు. కొత్త వారు ఎవరైనా మా యొక్క ఛానల్ వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ అందరికీ